ఎవరినైనా మార్చచ్చేమో కానీ ఒక మూర్ఖుణ్ణి మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. కళ్ళ ముందు కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనమిస్తే అక్కడే ఉన్నటువంటి భీష్మాదులు, తన తండ్రి ధృతరాష్ట్రుడు కూడా దర్శనం చేసిన కృష్ణుడు భగవానుడు. ఆయన చెప్పిన మాట వింటే మనం యోగ్యతని పొందుతాం, మనశ్శాంతిని పొందుతాం, కలిసి బ్రతకచ్చు అని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడి యొక్క మనసు ఎవరు మాత్రం మార్చగలరు? ఎవరు మాత్రం శాంతిని స్థాపించగలరు? మంకుపట్టు ఏదైనా ఉంటే అది ఒక్క దుర్యోధనుడిది, ధర్మరాజుది కానే కాదు. నేను మీతో నిన్నటి రోజున మాట్లాడుతూ ఒక మాట చెప్పా. ధర్మరాజు గారు చంపడానికి ఏడుస్తాడు, చంపి ఏడుస్తాడు. దుర్యోధనుడు చంపడానికి ఎడబడు, చంపి ఎడబడు. అంటే కరడు కట్టిన కక్ష దుర్యోధనుడు. చంపలేక చంపలేక చంపడం, చంపి కూడా ఏడవడం, ఆ ఆర్ద్రత ధర్మరాజు. తనలో విజయం సాధించడం ఎంత కష్టమైందో ధర్మరాజు